Hi friends, welcome back to BVR English. In this class, we are going to discuss the first lesson from prose from intermediate first year. Okay, that is Abraham Lincoln's letter to his son's teacher. Okay, Abraham Lincoln's letter to his son's teacher written by Abraham Lincoln. Okay, before going to discuss the lesson, let's know about the author. Okay, Abraham Lincoln is the author of this lesson. Okay, this lesson title is Abraham Lincoln's letter to his son's teacher. Abraham Lincoln wrote a letter to his son's teacher. Okay, he wrote a letter to his son's teacher. So let's know about the author Abraham Lincoln. Abraham Lincoln lived between 1809 to 1865. Okay, he lived between these years. Okay, and he became the 16th president of the USA. Okay, he became the 16th president of the United States of America, and he is very well known means famous. He is very famous for his speeches. He is orator. He is a great orator. Okay, his speeches are very famous and he is very famous for his speeches. His father is a shoemaker. His father is a shoemaker. Okay, అతని ఫాదర్ ఏంటి, ఒక షూ మేకర్ అనమాట. హీఈస్ ఏ కాబలర్. ఓకే, షూస్ని మేకింగ్ చేసేవారు, లేదంటే చెప్పులు కుట్టేవారు అనమాట. సో హీఈస్ ఎ షూ మేకర్. సో అటువంటి స్థాయి నుంచి ఒక ఉన్నతమైనటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి స్థాయికి కూడా ఆయన ఎదిగారు. అంతటి గొప్ప పర్సనాలిటీ రాసినటువంటి లెసన్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, హీ ఆల్సో వర్క్డ్ టు ఎండ్ స్లేవరీ. ఆ రోజుల్లో అమెరికాలో స్లేవరీ ఉండేది. స్లేవరీ మీన్స్ వి నో బానిసత్వం. ఓకే, బానిసలుగా కొంతమందిని ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఓకే, వాళ్ళని ఫ్రీడమ్ లేకుండా ఆ మాస్టర్ ఏం చెప్తే అదే చేసే విధంగా అక్కడ ఉండేదన్నమాట. సో అందుకని ఈయన ఏం చేశారంటే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలో ఆయన కొన్ని ఆర్డర్స్ పాస్ చేసి, ఓకే, అమెరికాలో ఉన్నటువంటి బానిసలందరినీ కూడా రిలీజ్ చేయమని, ఫ్రీ చేయమని, వాళ్ళకి ఫ్రీడమ్ నిమ్మని చెప్పేసి ఆయన ఆర్డర్స్ పాస్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం ఈయన కంప్లీట్గా ఏం చేశారంటే అబాలిష్ చేశారనమాట. ఆ స్లావరీ సిస్టమ్ని అబాలిష్ చేయడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. దట్స్ వై హీఈస్ కాల్డ్ గ్రేట్ ఎమాన్సిపేటర్ అంటారనమాట. అతను ఏమంటారంటే గ్రేట్ ఎమాన్సిపేటర్ అంటారు. ఎమాన్సిపేషన్ అంటే ఫ్రీడమ్ ఇవ్వటం, టు మేక్ ఫ్రీ, టు సెట్ ఫ్రీ అనమాట. స్వేచ్ఛగా ఉండేలాగా విడిచిపెట్టేయడం. సో అటువంటి గొప్ప పనిని ఆయన చేశారు కాబట్టి ఓకే, హీఈస్ కాల్డ్ గ్రేట్ ఎమాన్సిపేటర్. హూ ఈస్ కాల్డ్ గ్రేట్ ఎమాన్సిపేటర్? అబ్రహం లింకన్. Okay, so once again look at this. He lived between 1809 to 1865. Okay, very short time he lived, and he became the 16th president of USA. And from the background of his father is a shoemaker. ఓకే, అంత చాలా పోర్ ఫ్యామిలీ. తనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా లేదనమాట అబ్రహాం లింకన్కి. వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేస్తూ ఏదో కొద్ది విధంగా చదువుకునేవాడు అనమాట. సో అంత స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి ఆయన ఎదిగాడనమాట. సో దట్ జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ టు ఎవ్రీబడి అనమాట. ఓకే, అండ్ డ్యూరింగ్ హిజ్ ప్రెసిడెన్షియల్షిప్ అతను ఏం చేశాడంటే స్లావరీని, బానిసత్వాన్ని ఆయన అబాలిష్ చేశాడనమాట, బ్యాన్ చేశాడనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయన ఎప్పటికీ కూడా అమెరికాలో ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ప్రెసిడెంట్ అనమాట. ఓకే, హీఈస్ ద 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. సో బ్రీఫ్గా చూసుకుంటే అబ్రహాం లింకన్ గురించి అదన్నమాట. సో మనం లెసన్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద లెసన్, ఈ లెసన్ దేన్ని హైలైట్ చేస్తుంది, ఈ లెసన్ దేని గురించి చెప్తుంది, ఈ లెసన్ ఏ విషయాల గురించి టచ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం చూద్దాం. ఓకే, సో ద లెసన్ టైటిల్ ఈస్ అబ్రహాం లింకన్స్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. అబ్రహాం లింకన్ ఒక లెటర్ని రాశారు. అబ్రహాం లింకన్ ఏం చేశారు, ఒక లెటర్ని రాశారు. ఎవరి కోసం రాశారు? తన సన్ కోసం రాశారు. తన సన్ కోసము రాశారు. అయితే ఆ లెటర్ ఎవరికి వెళ్తుందంటే టీచర్కి వెళ్తుంది. సో ఆ టీచర్కి చేరేలాగా రాశారనమాట. సో ఎవరిని ఉద్దేశించి అంటే సన్ గురించి రాశారనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. దిస్ లెసన్ ఈజ్ అ లెటర్. ఆ లెటర్ని మనం ఒక లెసన్గా మనకి ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని మనము స్టడీ చేస్తున్నాం అన్నమాట.
Okay, so this letter is our lesson. This lesson is full of optimism. ఈ లెసన్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ యాటిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత, ఒక స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్కి పాజిటివ్ యాటిట్యూడ్ని ఏ విధంగా టీచర్ అందిస్తే ఫ్యూచర్లో తనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎవరికి స్టూడెంట్కి భవిష్యత్తులో ఒక పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలతో ప్రతి విషయాన్ని టచ్ చేస్తూ అబ్రహాం లింకన్ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ద లెసన్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, మానవతా విలువలు. ఓకే, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఏ విధంగా పొలైట్గా ఉండాలి, అలాగే హ్యూమన్ వాల్యూస్, ఓకే, మానవతా విలువని ఏ విధంగా పాటించాలి, పాటిస్తే ఉపయోగం ఏంటి, జీవితంలో ఇంకా ఎటువంటి స్థాయిలకు మనం చేరుతామనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా ఏంటంటే ద లెసన్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ద రోల్ ఆఫ్ ఏ టీచర్. ఒక టీచర్కి ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక టీచర్ ఏ విధమైనటువంటి బిహేవియర్ని కలిగి ఉండాలి, ఒక టీచర్ పిల్లవాడిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆయన ఎన్నో సజెషన్స్ ఇచ్చారనమాట. అందులో టీచర్ గురించి కూడా ఆయన మాట్లాడారన్నమాట ఈ లెసన్లో. ఇంకా ఏంటంటే ద లెసన్ డిస్క్రైబ్స్ ద వాల్యూస్ దట్ ద టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇన్కల్కేట్ అమాంగ్ ద స్టూడెంట్స్లో, విద్యార్థులలో ఇన్కల్కేట్ అంటే వారికి నేర్పించాల్సినటువంటి విషయాల్ని, ఆ వాల్యూస్ని, ఆ విలువలు ఏవే విలువలు ఉంటాయో క్రమశిక్షణ కానీ, అంకిత భావం కానీ, ఇంకా ఎన్నెన్నో మంచి గుణాలని ఏ విధంగా వారికి నేర్పించాలి, వారిలోకి చొప్పించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అబ్రహాం లింకన్ అయితే చెప్పారన్నమాట. సో ఆ విషయాలు కూడా ఇక్కడ ఈ లెసన్లో చూస్తున్నాం. సో ఫైనల్గా చూసుకుంటే లింకన్స్ థాట్స్ ఆర్ ఇన్సైట్ఫుల్. ఈ లెసన్లో మనం బాగా అబ్జర్వేషన్ చేస్తే లింకన్ గారి యొక్క థాట్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటాయి, డెప్త్గా ఉంటాయి అన్నమాట. మనం బాగా ఆలోచిస్తే మనకి థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, మనల్ని ఆలోచింపజేసేలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం యూనివర్సల్గా ఉంటాయి. ఓకే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ టైంలో కూడా, సో మనం చూసుకుంటే ఆ టైంలో రాసినటువంటి లెటర్ ఇది, కానీ స్టిల్ ఈ రోజుకి కూడా రిలవెంట్గా ఉంటుంది అన్నమాట, యూనివర్సల్గా ఉంటుంది, టైం బౌండ్ కూడా ఉంటుందన్నమాట. సో అండ్ ద స్టైల్ ఈజ్ సింప్లీ సూపర్. ఆయన స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన నిరేషన్ ఏ విధంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే బ్రీఫ్గా మనం లెసన్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం లెసన్ అయితే చూద్దాం. లెసన్లో మనం ఫస్ట్ పారాగ్రాఫ్ని ఇప్పుడు చూద్దాం. సో బిఫోర్ బిగినింగ్ ద లెసన్ there are 3 questions. Let's look into them. What do parents expect while sending children to school? Okay, what do parents expect while sending children to school? When the parents send their children to school, what do they expect? వారి యొక్క పిల్లల్ని వాళ్ళు స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళు పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళ పిల్లలు స్కూల్లో ఏం నేర్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే డెఫినెట్లీ ద పేరెంట్స్ expect some morals, expect some bright future, expect some discipline, expect some good attitude. So many good qualities వాళ్ళు ఆ పిల్లల నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాట్ షుడ్ ఏ స్కూల్ గివ్ అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్? స్కూల్లో నాలెడ్జ్తో పాటు ఇంకా ఏమి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. సో నాలెడ్జ్తో పాటు కూడా మనం ఏదైతే గుడ్ క్వాలిటీస్ చెప్పుకున్నామో అవన్నీ కూడా స్కూల్ అనేది మనకి అందివ్వాలి. హౌ డస్ ఎడ్యుకేషన్ కంట్రిబ్యూట్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్? ఎడ్యుకేషన్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడాలి అన్నటువంటి విషయంగా చెప్పుకోవడం జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా మనకి పర్సనల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా విషయాలు అనేవి మనము ఒక గ్రాడ్యువల్గా మనం స్కూల్లో చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ద టీచర్ హిమ్సెల్ఫ్ ఇన్స్పైర్స్ ద స్టూడెంట్స్. కాబట్టి మనం చాలా విషయాలని టీచర్ ద్వారా నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా మనమైతే ఫస్ట్ క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ మనం చూస్తే ఫస్ట్ పారాగ్రాఫ్ని చూద్దాం. మై సన్ స్టార్ట్స్ స్కూల్ టుడే. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రేంజ్ అండ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ.
It is an adventure that might take him across continents. All the adventures probably include wars, tragedy, and sorrow. To live this life will require faith, love, and courage. So, dear teacher, will you please take him by his hand and teach him things he will have to know, but gently, if you can. Teach him that for every enemy there is a friend. He will have to know that all men are not just, that all men are not true. But teach him also that for every scoundrel there is a hero, that for every crooked politician there is a dedicated leader. అన్నటువంటి విధంగా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో లింకన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో మనం ఫస్ట్ పారాగ్రాఫ్ రీడింగ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనకి ఏంటి ఒక లెసన్ నుంచి మనకి జనరల్గా అవసరం అంటే వొకాబులరీ అవసరం. వొకాబులరీ అంటే ఒక వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోగలగాలి. ఓకే, సో ఆ విషయాలు మనం ఇప్పుడు బోర్డు పైన చూద్దాం. సో మనం ప్రజెంట్ ఫస్ట్ పారాగ్రాఫ్ను చూస్తున్నాం. ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి మై సన్ అనేటువంటి వర్డ్ నుంచి లీడర్ అనేటువంటి మనకి 2 ఫస్ట్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, దానిని మనము ఒక పారాగ్రాఫ్గా తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ప్రజెంట్ డిస్కస్ చేద్దాం. సో చూస్తే మై సన్ స్టార్ట్స్ స్కూల్ టుడే అంటే అబ్రహం లింకన్ తన యొక్క సన్ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించినప్పుడు రాసినటువంటిది ఈ లెటర్ అన్నమాట. సో హీ సేస్ దట్ హీ సన్ స్టార్ట్స్ స్కూల్ టుడే దట్ డే. ఓకే, it is all going to be strange and new to him for a while and I wish you would treat him gently. ఓకే, సో కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్కి ఏమనిపిస్తుంది, ఆ స్కూల్ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. స్ట్రేంజ్గా అనిపించడం అంటే అన్ఫెమిలియర్గా. సో హీ నెవర్ నోస్ అబౌట్ ఇట్. ఎప్పుడు కూడా తను స్కూల్ అట్మాస్ఫియర్ని చూసి ఉండడు కాబట్టి తనకి చాలా అన్ఫెమిలియర్గా అనిపిస్తుంది అన్నమాట. తనకి తెలియదు, కొత్తగా వింతగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇట్ ఈజ్ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్. కొద్దిసేపు లేదా కొద్ది రోజుల పాటు తనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ వెరీ న్యూ టు హిమ్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విష్ యూ వుడ్ ట్రీట్ హిమ్ జెంట్లీ. కానీ మరి టీచర్ ఎలా తనని ట్రీట్ చేయాలంటే జెంటిల్గా ట్రీట్ చేయాలి. జెంటిల్గా ట్రీట్ చేయడం, జెంట్లీ, ట్రీట్ హిమ్ జెంట్లీ. జెంట్లీ అంటే ఇన్ ఏ కైండ్లీ వే, ఒక కైండ్ మేనర్లో, ఒక టెండర్ వేలో, ఒక కైండ్ మేనర్లో తనని చాలా నెమ్మదిగా చాలా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలన్నమాట. అంటే రూడ్గా బిహేవ్ చేయకూడదు. టీచర్ రూడ్గా బిహేవ్ చేస్తే ఆ స్టూడెంట్ భయపడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తనకి ఆ సజెషన్ని చెప్పారనమాట. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ లైన్లో ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్ దట్ మైట్ టేక్ హిమ్ అక్రాస్ కాంటినెంట్స్. ఓకే, ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఏంటి? ఇట్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే ఏంటి? అడ్వెంచర్ మీన్స్ అన్ ఎక్సైటింగ్ ఈవెంట్. మనకు తెలుసు అడ్వెంచర్ సాహసం లేదా చాలా ఉత్సాహభరితమైనటువంటి సంఘటన. సో అడ్వెంచర్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ ఈవెంట్. ఎడ్యుకేషన్ ఎలా అనిపిస్తుంది ఒక పిల్లవాడికి, ఒక స్టూడెంట్ కంటే ఎక్సైటింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాం ప్రతిసారి కూడా, నెక్స్ట్ సార్ ఏం చెప్తారు, లేదంటే నెక్స్ట్ ఇంకా ఏ కొత్త విషయాలు ఉన్నాయనే విషయంగా తనకి చాలా ఎంతూజాస్టిక్గా తను ఉంటాడనమాట. చాలా ఉత్సాహంగా, చాలా ఆసక్తిగా ఉంటాడనమాట. సో ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అడ్వెంచర్ ఫర్ ఎ స్టూడెంట్. స్టూడెంట్కి ఏంటి? ఒక అడ్వెంచర్. అట్ ద సేమ్ టైమ్ దట్ అడ్వెంచర్ టేక్స్ హిమ్ టు కాంటినెంట్స్. ఒక క్లాస్ రూమ్లో చిన్న పిల్లవాడు చదువుకున్నటువంటి అబ్బాయి పెద్ద అయ్యాక కాంటినెంట్స్కి వెళ్తాడు. ఖండాంతరాలు వెళ్ళి తన ఉద్యోగ పరంగా కానీ ఇంకా ఏ పర్పస్లో కానీ తన మంచి స్థాయికి అయితే వెళ్తాడన్నమాట. కాబట్టి ఈ అడ్వెంచర్ క్లాస్ రూమ్లో బిగిన్ అయినటువంటి ఈ అడ్వెంచర్ ఏదైతే ఉందో ఈ అడ్వెంచర్ అనేది తనకి చాలా చాలా పై స్థాయిలకు తీసుకెళ్తుందని మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ద అడ్వెంచర్స్ ప్రాబబ్లీ ఇంక్లూడ్ వార్స్, ట్రాజడీ అండ్ సారో. ఓకే, సో మరి అడ్వెంచర్ అంటే ఒక్క హ్యాపీనెస్సే ఉంటుందా? ఒక్క పాజిటివ్ సైడే ఉంటుందా? నో. ఆయన ఏం చెప్తున్నారంటే నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. ఓకే, పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. బ్రైట్నెస్తో పాటు డార్క్నెస్ కూడా ఉంటుంది. పెయిన్స్ ఉంటాయి, గెయిన్స్ కూడా ఉంటాయి.
ఓకే, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. ఏ అడ్వెంచర్లో, ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి అడ్వెంచర్లో చాలా చాలా విషయాలు ఉంటాయి. ఆల్ ద అడ్వెంచర్స్ ప్రాబబ్లీ ఇంక్లూడ్ వార్స్, ట్రాజడీ అండ్ సారో. అన్ని అడ్వెంచర్స్లో కూడా ఏముంటాయి? వార్స్, బ్యాటిల్స్. ట్రాజడీ మీన్స్ ఏ డిజాస్ట్రస్ ఈవెంట్, ఒక విపత్తు లాంటి పరిస్థితి అనమాట ట్రాజడీ, కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట. సారో, సాడ్నెస్, డీప్ సాడ్నెస్ అనమాట, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అనమాట సారో. సో సారో ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రాజడీ, డిజాస్ట్రస్ ఈవెంట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వార్స్ అనేవి ఉంటాయి అన్నమాట, యుద్ధాలు ఉంటాయి, ట్రాజడీలు ఉంటాయి, సారో అనేది ఉంటుంది. అంటే ప్రతి అడ్వెంచర్లో కూడా ఇవి ఉండేవే అని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. టు లివ్ దిస్ లైఫ్ విల్ రిక్వైర్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. అయితే అబ్రహం లింకన్ ఏం చెప్తున్నారంటే, టు లివ్ దిస్ లైఫ్ ద స్టూడెంట్ నీడ్స్ ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. ఫెయిత్, లవ్ అండ్ కరేజ్, ఈ 3 క్వాలిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అబ్రహం లింకన్ అయితే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, హూ రిక్వైర్స్? ద స్టూడెంట్స్ రిక్వైర్స్, ద సన్ రిక్వైర్స్, హిజ్ సన్ రిక్వైర్స్ ఆల్ దీస్ క్వాలిటీస్. వాట్ ఆర్ ద క్వాలిటీస్? ఫెయిత్ మీన్స్ స్ట్రాంగ్ బిలీఫ్, గట్టి నమ్మకం, దృఢమైనటువంటి నమ్మకమే ఫెయిత్ అనమాట. లవ్, ఎ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్. కరేజ్, టు బీ బ్రేవ్, ధైర్యంగా ఉండగలగటం, కరేజియస్నెస్. కాబట్టి ఇటువంటి మంచి క్వాలిటీస్ అనేవి తనకి అవసరం. ఎందుకు? టు లివ్ దిస్ లైఫ్, ఈ జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఈ లైఫ్ని తను హ్యాపీగా లీడ్ చేయాలంటే ఈ క్వాలిటీస్ అనేవి తనకి అవసరం అన్నమాట. ఫెయిత్, లవ్ అండ్ కరేజ్. సో నెక్స్ట్ ఇంకేం చెప్పారంటే, ట్రీట్ హిమ్ జెంట్లీ. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు మనకు అక్కడ? ట్రీట్ హిమ్ జెంట్లీ, దయచేసి మీరు జెంటిల్గా ట్రీట్ చేయండి, చాలా సాఫ్ట్గా, చాలా ప్రేమగా, చాలా అఫెక్షనేట్గా తనని మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఫస్ట్ పార్ట్ అయింది. నెక్స్ట్ మనం చూద్దాం. సో డియర్ టీచర్, హీఈస్ అడ్రస్సింగ్ ద టీచర్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్. చాలా రెస్పెక్ట్తో ఆయన ఏంటంటే టీచర్ని అడ్రస్ చేస్తున్నారు అనమాట. డియర్ టీచర్, చాలా ప్రేమగా పిలుస్తున్నారు ఆయన. విల్ యూ ప్లీజ్ టేక్ హిమ్ బై హిజ్ హ్యాండ్ అండ్ టీచ్ హిమ్ థింగ్స్ హీ విల్ హ్యావ్ టు నో బట్ జెంట్లీ. ఆ పిల్లవాడికి, ఆ విద్యార్థికి తెలియాల్సిన విషయాలు మీరు తెలియజెప్పండి, కానీ బట్ జెంట్లీ, అది మాత్రం మీరు మర్చిపోకండి. ప్లీజ్ ట్రీట్ హిమ్ జెంట్లీ, దయచేసి మీరు చాలా సాఫ్ట్గా, చాలా కైండ్గా తనని మీరు ట్రీట్ చేయండి, రూడ్గా ట్రీట్ చేయకండి, హార్స్గా ట్రీట్ చేయకండి అని చెప్పేసి ఆయన సజెషన్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇఫ్ యూ కెన్, ఆయన చివరిలో, ఆ సెంటెన్స్ చివరిలో ఇంకేమంటారంటే ఇఫ్ యూ కెన్. ఓకే, మీరు చేయగలిగితే, అంటే తను కంప్లీట్గా ఒక ఆర్డర్ లాగా ఏమి చెప్పటం లేదు, మీకు వీలైతే దయచేసి ఇది ఒకసారి కన్సిడర్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. టీచ్ హిమ్ దట్ ఫర్ ఎవ్రీ ఎనిమీ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఓకే, ఆ విద్యార్థికి మీరు ఏం చెప్పాలి అంటే, ఫర్ ఎవ్రీ ఎనిమీ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్. ఒక పిల్లవాడు ఒక ఎనిమీని కనుక ఫైండ్ చేస్తే డెఫినెట్గా ఫ్రెండ్ కూడా ఉంటాడనే విషయం తనకు తెలియాలి. ఓకే, అలాగే ఒక శత్రువుకి కూడా మిత్రుడు ఉంటాడనే విషయం కూడా తనకు తెలియాలి. అంటే ఈ ప్రపంచంలో నెగిటివిటీ కాదు, పాజిటివిటీ కూడా ఉంది, కష్టాలే కాదు, సుఖాలు కూడా ఉన్నాయి అనే విషయం తనకి తెలియాలి. సో రెండూ ఉంటాయి ఎప్పుడూ కూడా, గుడ్డే కాదు బ్యాడ్ కూడా ఉంది అనే విషయం తనకి తెలియాలి. ఆ విషయాన్ని మీరు తనకి టీచ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. ఇంకా ఏం చెప్తున్నారంటే, he will have to know that all men are not just. He will have to know all men are not just. Just అంటే ఏంటి? morally right. Just means morally right. All men are not morally right. సో ఈ విల్ హ్యావ్ టు నో, అతడు తెలుసుకోగలగాలి. ఏంటి ఆ విషయం తెలుసుకోగలగాలి? ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్, ఆల్ మెన్ ఆర్ నాట్ మారల్లీ రైట్. అందరూ మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. ఆ చెడ్డవాళ్ళని కూడా తను ఉంటారనే విషయం తను తెలుసుకోగలగాలి. ఓకే, ఆల్ మెన్ ఆర్ నాట్ మారల్లీ రైట్. అందరూ కూడా నైతికంగా రైట్, నిజమైనటువంటి వ్యక్తులు కాదు, నైతికంగా కూడా సరైనటువంటి వ్యక్తులు కాదు అనే విషయం తను తెలుసుకోవాలి. కొంతమంది నైతికంగా, విలువపరంగా, నీతిపరంగా చూసుకుంటే కొంతమంది
సరిగ్గా ఉండరు అన్న విషయం కూడా తనకి తెలియాలి. ఆ విషయాన్ని తనకు తెలిసేట్టుగా మీరు టీచ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఓకే, సో బట్ టీచ్ హిమ్ ఆల్సో దట్ ఫర్ ఎవ్రీ స్కౌండ్రల్ దేర్ ఈజ్ ఎ హీరో. ఫర్ ఎవ్రీ స్కౌండ్రల్ మీన్స్ a worthless fellow, a worthless fellow. Okay, so if there is a scoundrel, there is also a hero. అక్కడ హీరో కూడా ఉంటాడన్న విషయం తనకి టీచ్ చేయండి. అలాగే ఇంకేంటి, for every crooked politician, crooked means dishonest politician. ఒక డిజానెస్ట్ అవినీతి రాజకీయ నాయకుడు ఉంటే దేర్ ఈజ్ ఆల్సో డెడికేటెడ్ లీడర్, అంకిత భావంతో కూడినటువంటి రాజకీయ నాయకుడు కూడా ఉంటాడన్న విషయం తను తెలుసుకోగలగాలి. ఆ విషయాన్ని మీరు దయచేసి టీచ్ చేయండి, అది కూడా జెంటిల్గా, చాలా కైండ్గా, సాఫ్ట్గా అని చెప్పేసి అబ్రహాం లింకన్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో సజెషన్ అయితే చేస్తున్నారనమాట. సో కాబట్టి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఎడ్యుకేషన్ అనేది ఒక అడ్వెంచర్ అనే విషయం మనకు ఆయన చెప్పారు. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఎడ్యుకేషన్ అనేది ఏంటి, ఒక అడ్వెంచర్, చాలా ఎక్సైటింగ్గా ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా చాలా ఎంతూజాస్టిక్గా మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎడ్యుకేషన్ని. సో ఒక పిల్లవాడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే స్ట్రేంజ్గా ఉంటుంది, చాలా ఆ స్కూల్ అట్మాస్ఫియర్ అంతా కూడా అన్ఫెమిలియర్గా ఉంటుందన్నమాట, వింతగా ఉంటుందన్నమాట. సో ద టీచర్ హ్యాస్ టు ట్రీట్ ద చైల్డ్ ఇన్ ఏ కైండ్లీ మేనర్, జెంట్లీ అనమాట. సో ఇన్ ఏ కైండ్లీ మేనర్గా తను ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అడ్వెంచర్. ఓకే, ప్లీజ్ ట్రీట్ హిమ్ జెంట్లీ అండ్ ఇట్ ఈజ్ స్ట్రేంజ్ అండ్ న్యూ. that education, that atmosphere in the school is very strange and new to him అన్న విషయం ఇక్కడ మనకి చెప్పారు. అలాగే ఇంకేం చెప్పారంటే, the student requires faith, love and courage. These three qualities are very important in developing a personality development. Okay, so to build a good character, okay, a student needs these qualities, faith, love and courage. Okay, ఇంకా మనం చూస్తే teach him for every enemy there is a friend. తనకి ఇంకా ఏం విషయం తెలియాలి, ఫ్రెండ్ తనకి ఉన్నారంటే ఎనిమీ కూడా ఉంటారు, ఎనిమీ ఉన్నారంటే ఫ్రెండ్ కూడా ఉంటారు అనే విషయం తనకి తెలియాలి. At the same time, all men are not just, all men are not morally right. ఓకే, ఆల్ మెన్ ఆర్ నాట్ మారల్లీ రైట్, ఆల్ మెన్ ఆర్ నాట్ గుడ్. అందరూ మంచి వాళ్ళు కాదు. సో అంత ఈజీగా ఎవరిని కూడా తను నమ్మేయకూడదు, ఎందుకంటే తను మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ విషయాలు ఉన్నాయో, అంటే ఈ వరల్డ్లో హార్స్ రియాలిటీస్ కొన్ని ఉన్నాయి, కష్టమైనటువంటి నమ్మలేనటువంటి నిజాలు ఉంటాయి, అవి కూడా తనకు తెలియాలి. ఎందుకంటే తను ట్రబుల్ అయిపోకుండా, తన ప్రాబ్లమ్ని ఫేస్ చేయకుండా ఉన్న రియాలిటీస్ అన్నీ కూడా తెలుసుకొని ఒక మంచి యాటిట్యూడ్ని కలిగి ఉండి ఏ విషయాన్ని ఎలా ట్రీట్ చేయాలనే విషయాన్ని తను తెలుసుకొని ఒక మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వమై తనకి ఏర్పడాలని చెప్పేసి అబ్రహాం లింకన్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో టు హ్యావ్ a personality development, a good personality development, he expects all these qualities which are to be inculcated by the teacher. ఓకే, టీచర్ ఇవన్నీ కూడా ఆ స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేయాలని చెప్పేసి ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. సో ఆ విధంగా మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో చూసుకుంటే ఈ గుడ్ క్వాలిటీస్ని ఇన్కల్కేట్ చేయమని చెప్పారు. అలాగే ఇంకా ఏం చెప్పారంటే ఆ స్టూడెంట్ని ఒక జెంటిల్గా ట్రీట్ చేయమని చెప్పారనమాట. సో ఈ విషయం మనం చూస్తున్నాం. ఓకే.